నేడు కాళేశ్వరం కమిషన్ రెండో రోజు విచారణ కొనసాగనుంది. నేడు బీఆర్ఎస్ నాయుడు వి ప్రకాష్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. గతంలో జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా వి ప్రకాష్ పనిచేశారు. ఆయన ఇచ్చిన అఫిడవిట్ ఆధారంగానే జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నలను సంధించనున్నారు. రేపటి నుంచే నిర్మాణ సంస్థల విచారణ జరగబోతోంది. వరుసగా నవయుగ, ఆఫ్ట్కాస్, L&T సంస్థలను విచారించబోతున్నారు. నేడు కాళేశ్వరం కమిషన్ రెండో రోజు విచారణ జరగనుంది. నేడు బీఆర్ఎస్ నాయుడు వి ప్రకాష్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి, కాళేశ్వర కమిషన్ విచారణ పొలిటికల్ తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకుడు వి ప్రకాష్ క్రాస్ ఎగ్జామినేషన్ ఈ రోజు జరగబోతుంది. గతంలో ఆయన జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పనిచేశారు. సుదీర్ఘంగా కాలం పాటు ఆయన ఉన్నారు. సో ఈ కాళేశ్వరం సంబంధించి ఆయన అఫిడవిట్ దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కమిషన్ ఆయనకు నోటీస్ పంపించింది. ఈ రోజు ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ అటెండ్ కాబోతున్నారు. అయితే ఈ గతంలో పిసి ఘోష్ తో కూడా ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంబంధించి అఫిడవిట్ దాఖలకు సంబంధించి పలు అంశాలు కూడా లేవనెత్తినట్టు తెలుస్తుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఇటు తెలంగాణలో ఉన్న పరిస్థితుల గురించి కూడా ఆయన ప్రత్యేకంగా వివరించినట్టు తెలుస్తుంది. అయితే మెయిన్ గా దానికి సంబంధించి అఫిడవిట్ లో ఆయన ఏం పేర్కొన్నారో అంశాలకు సంబంధించి ఈ రోజు కమిషన్ నేరుగా ఆయన ప్రశ్నలు సంధించనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలతో పాటుగా ఈ ప్రాజెక్ట్ లో నెలకొన్న అంశాలు, ఎందుకంటే ఆయన గతంలో జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పనిచేశారు కాబట్టి ఆయన నోటీస్ లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ ప్రశ్నల రూపంలో కమిషన్ సంధించినట్టు తెలుస్తుంది. తర్వాత అంటే బీఆర్ఎస్ లో కీలక నాయకుడు ఉన్నారు. కేసీఆర్ కు సన్నిహితుడిగా ఉంటూ వస్తున్న వి ప్రకాష్ ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు కీలక విషయాలు వెల్లడవుతాయని చెప్పి కమిషన్ భావిస్తుంది. అదేవిధంగా ఇటు ప్రభుత్వ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే అధికారులతో పాటు ఇంజనీర్లను పూర్తి స్థాయిలో విచారించింది. నిన్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అయినట్టు రామకృష్ణరావును కూడా విచారించి పలు కీలక విషయాలు కాబట్టింది. దీంతో పాటుగా కమిషన్ ఏకకాలంలో ఇటు రిపోర్టు కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యంలో పొలిటికల్ గా విచారణ మాత్రం ఇంకా బ్యాలెన్స్ ఉన్న నేపథ్యంలో వి ప్రకాష్ తో దాన్ని ప్రారంభమైందని చెప్పవచ్చు. అయితే మెయిన్ గా నిర్మాణ సంస్థలు కూడా విచారించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి వరుసగా 3 రోజుల పాటు ఇటు నవయుగ, ఆఫ్ట్కాస్, L&T సంస్థలు ఈ 3 వర్క్ ఏజెన్సీలను రేపటి నుండి విచారించనుంది. ఈ వి ప్రకాష్ విచారణ మాత్రం ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఏ ప్రశ్నలు సంధించనుంది, సమాధానాలు ఎలా ఉంటాయి, గత ప్రభుత్వాన్ని ఇరుగున పెట్టే విధంగా జస్టిస్ పిసి ఘోష్ ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్నారనేది ఆసక్తి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.